ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్ అండి. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలకు ప్రస్తుతం ఎంత సమయం పడుతోంది, అలాగే భక్తుల యొక్క రద్దీ అనేది అధికంగా ఉందండి, వాటికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 79,907 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,037 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,05,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం క్యూలో వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్న పిల్లల ఇన్ఫాంట్ సుపదం దర్శనాన్ని అలౌ చేస్తున్నారండి. ప్రస్తుతం ఈరోజు దర్శనానికి వెళ్ళే సుపదం ఇన్ఫాంట్ దర్శనం వాళ్ళకి 1.5 గంట అనేది పడుతోందండి దర్శనానికి. ప్రస్తుతం తిరుమలలో ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి బయట క్యూ లైన్లు కూడా నిండిపోయి భక్తులు కూర్చొని వేచి ఉన్నారండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో మరియు పండుగ రోజులలో భక్తుల యొక్క రద్దీ అనేది తిరుమలలో చాలా ఎక్కువగా ఉంటుందండి. టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీగా వెళ్ళే దర్శనానికి, అందుకే టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీగా వెళ్ళే దర్శనంకు భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. టికెట్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 24 గంటలు అంటే ఒక రోజు మొత్తం పడుతోందండి. మీరు క్యూ లైన్లోకి వెళ్ళిన టైం నుంచి కూడా మొత్తం దర్శనమై బయటికి రావడానికి ఒక రోజు పడుతోంది. ఇది మామూలే అండి. ఒక్కోసారి పండుగ రోజులలో అయితే 48 గంటలు అంటే 2 రోజుల సమయం పట్టిన రోజులు కూడా ఉన్నాయి. కనుక ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు, చిన్న పిల్లలు ఉన్నవారు లేదా పెద్ద వయసు ఉన్నవారు ఆలోచించి మీ యొక్క జర్నీని దీనికి తగినట్లుగా ప్లాన్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం మా ఫ్యామిలీలో 2 ఊంజల్ సేవ బుక్ చేశారు, ఇంకో పర్సన్స్కి ట్రై చేస్తే బుక్ అవ్వలేదు, వాళ్ళతో సుపదం ఎంట్రీ ద్వారా వెళ్ళాలి అంటే 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే అలౌ చేస్తారా అని అడిగారండి. లేదండి, అలా అలౌ చేయరు. సుపదం దర్శనం అనేది మెయిన్గా 500 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరియు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి, చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం ఉన్న వారి నుంచి మాత్రమే సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి అలౌ చేస్తారు. 300 రూపాయల దర్శనం టికెట్కి వేరే క్యూ లైన్ ఉందండి. 300 రూపాయల దర్శనం క్యూ లైన్ అనేది ఏటీసీ సర్కిల్ దగ్గర ఉందండి, కొండపైన. 2 వేరు క్యూ లైన్లు. ఇప్పుడు మీరు 2కి మాత్రమే ఊంజల్ సేవ టికెట్స్ బుక్ చేశాము, మిగతా 2కి దొరకలేదన్నారు కదా, వారిని సర్వదర్శనం టికెట్ తీసుకొని సర్వదర్శనంకి వెళ్ళమనండి. ఆన్లైన్లో అయితే అన్ని రకాల దర్శనం టికెట్ ఫుల్ అయిపోయాయి. మీరు వేరే దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే కూడా సుపదం క్యూ లైన్ నుంచి అయితే ఎంట్రీ అనేది ఉండదు. అలాగే ఇంకొకరు, ఆదివారం నాడు మా కుటుంబం అందరం వస్తున్నాము, నడిచి వెళ్ళాలి అని. ఇప్పుడు మాకు టికెట్స్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, భూదేవి కాంప్లెక్స్కా లేదా విష్ణు నివాసం కాంప్లెక్సా, ఏది బెటర్ మేడం అని అడిగారండి. తిరుపతిలో 3 కౌంటర్లలో 3 చోట్ల మీకు దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. 3 ఒకటే టైంకి కేటాయిస్తారు, ఒకటే టైంకి కూడా ఫుల్ అయిపోతాయి. రద్దీ కూడా అన్ని కౌంటర్లలో ఒకటేలాగా ఉంటుందండి, ఎక్కువ తక్కువ అనేమీ లేదు. భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల
నుంచి ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీరు ఉదయం 4 గంటల కల్లా ఖచ్చితంగా వెళ్తే మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయండి. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి టికెట్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లో దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. ఉదయం 4 గంటలకి మీరు అలిపిరి దగ్గర ఉన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ద్వారా ఉచిత సర్వదర్శనం టోకెన్లను తీసుకొని అట్నుంచే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోగలరు. అలాగే సోమవారం గ్రహణం ఉంది అంటున్నారు, టెంపుల్ ఓపెన్లో ఉంటుందా లేదా ప్లీజ్ చెప్పండి అని అడిగారండి. ప్రస్తుతానికైతే సోమవారం నాడు గ్రహణం వలన టెంపుల్ని మూసేస్తున్నట్లుగా ఏమీ టీటీడీ వారి నుంచి న్యూస్ రాలేదండి. గ్రహణం అనేది ఉన్నా కూడా భారతదేశం మీద ఆ గ్రహణం పడటం లేదు అని అంటున్నారు. ఇంతవరకు టీటీడీ నుంచి టెంపుల్ క్లోజ్ చేస్తున్నట్టు న్యూస్ రాలేదండి. ఒకవేళ క్లోజ్ చేస్తున్నట్లయితే ఈ పాటికే న్యూస్ వచ్చి ఉండాలి. కనుక సోమవారం నాడు కూడా గ్రహణం ఏమీ లేదు మనకు భారతదేశంలో. కనుక తిరుమల ఆలయం అనేది తెరిచే ఉంటుంది. దర్శనాలు కూడా రోజులాగే జరుగుతాయి. అలాగే ఇంకొకరు, మాకు నైట్ 9 గంటలకు దర్శనం ఉంది, తలనీలాలను సమర్పించిన తర్వాత స్నానం చేసుకోవడానికి పబ్లిక్ బాత్రూమ్స్ ఉంటాయా అని అడిగారండి. తిరుమల కొండపైన నందకం గెస్ట్ హౌస్ దగ్గర కళ్యాణ కట్ట అనేది ఉందండి. ఈ కళ్యాణ కట్టలో తలనీలాలను సమర్పించాలి. అక్కడ తలనీలాలను సమర్పించిన తర్వాత లేడీస్కి మరియు జెంట్స్కి కూడా ఫ్రీ బాత్రూమ్స్ ఉన్నాయండి. సపరేట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా కూడా ఉంటాయి. మీకు తిరుమల కొండపైన మొత్తం కూడా ప్రతి రోడ్లో మీకు ఫ్రీ బాత్రూమ్స్ అనేది అందుబాటులో ఉంటాయండి. చాలా క్లీన్గా ఉంటాయి. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా కూడా ఉంటాయి. అలాగే గోవింద కోటి రాస్తే ఏ డోర్ దర్శనం ఇస్తారు ప్లీజ్ వీడియో చేయండి అని అడిగారండి. దీని గురించి పూర్తి సమాచారంతో నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. కానీ ప్రస్తుతం మీకు అడిగినందుకు కొంత సమాచారం అయితే ఇస్తానండి. 25 ఏళ్ల లోపు ఉన్న భక్తులు గనక 10,116 సార్లు గోవిందనామం రాసి తిరుమల కొండపైన ఉన్న జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే గనక ఆ రాసిన వారికి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ గోవింద కోటి రాస్తే ఇచ్చిన విఐపి బ్రేక్ దర్శనం టికెట్లతో తిరుమల కొండపైన స్వామివారికి విఐపి దర్శనం అనేది ఉంటుందండి. ఏ డోర్ నుంచి దర్శనం చేసుకోవచ్చు అని అడిగారు కదా, మొదటి గడప నుంచి అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. గోవింద కోటి రాసిన వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ గోవింద కోటి రాసే వాళ్ళు 25 ఏళ్ల వయస్సు లోపల ఉన్నవారై ఉండాలి. సహస్ర దీపాలంకరణ సేవకు ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ యొక్క ఆర్జిత సేవలలో సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఒకటి. కనుక ప్రస్తుతం ఈ 500 రూపాయల ఆర్జిత సేవా టికెట్లు అనేవి జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూలై నెలకు సంబంధించిన ఈ 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. అప్పుడు మీకు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. వీటి గురించి పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.